బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాలతో అవకతవకలకు సంబంధించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి కోసం ఏసీబీ ముమ్మరంగా గాలిస్తుంది. వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఏసీబీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి ఏపీ, తమిళనాడు, తెలంగాణలో జల్లెడపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు నమోదు చేసింది ఏసీబీ. అయితే దీనికి సంబంధించి మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి కోసం కూడా గాలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నారు ఏంటని ఆచూకీ తెలిసిందా? ఏ విషయానికి సంబంధించి, అంటే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 24 ఈ కాల సమయంలో 5 సంవత్సరాల పాటు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే అక్రమాలు చేసిందో ఆ అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తానే ఉన్నారు. ఫైబర్ నెట్లో కానీ, తర్వాత మద్యంలో కానీ, ఇప్పుడు ఇసుకలో, తాజాగా ఇసుకలో కూడా ఎవరైతే అధికారి మాజీ డైరెక్టర్ ఉన్నారో వెంకటరెడ్డి, ఆయనపై కూడా ఏసీబీ సోదాలు చేసి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద కూడా అయితే కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో దాదాపుగా 2500 పైగా కోట్లలో ఈ అవకతవకలు జరిగాయంటూ కూడా ఏసీబీ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మనం 406, 409, 120B సెక్షన్లతో పాటు గనుల శాఖ చట్టం 1953, 4A అలాగే 4AA రెడ్ విత్ 24 సెక్షన్ కింద కూడా అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన ఆరోపణలు, ఆయనకి ఏవైతే కావాల్సిన ఉన్నారో వారికి ఆ లీజులు అనేది పొడిగించడం జరగడం, అట్లాంటి అవకతవకలు అనేది ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించడం జరిగింది. 120 కిలోమీటర్ల మేరకు ఈ అక్రమాలు జరిగినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే ఇసుక పాలసీ ఉందో, అంటే 2019కి ముందు ఇసుక పాలసీ ఏదైతే ఉందో, ఫ్రీ ఇసుకను గత ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మాడిఫై చేసి కొత్త ఇసుక పాలసీని 2019 నుంచి 24 కాలం పాటు ఉన్న వైసీపీ ప్రభుత్వం మార్చి ఆ కొనుగోలు అనేది, అంటే కొనుగోలుకు సంబంధించి ఇసుక కూడా కాస్ట్ పెట్టి మరి ఆ యొక్క అక్రమాలు జరిగినట్టు కూడా చెబుతా ఉన్నారు. దాని తర్వాత ప్రభుత్వం మారింది, ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ ఇసుక పాలసీ విధానాన్ని మరోసారి అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే అక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఆ అక్రమాలపైన కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. నివేదిక ఆధారంగానే ఏసీబీ అనేది రైట్స్ అయితే చేయడం జరిగింది. ముందుగా వెంకటరెడ్డి నివాసంపై కూడా రైట్స్ చేసింది. అక్కడ ఉన్న కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. కీలక పత్రాలతో పాటు ఆ కాలంలో, అంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఇట్లా సర్వేలు అయితే చేయడం జరిగింది. సర్వేలతో పాటు సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ కేసులు అనేది వెంకటరెడ్డి పైన నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైతే కేసు ఏసీబీ నమోదు చేసిందో అప్పటి నుంచి వెంకటరెడ్డి అయితే పరారీలో ఉన్నట్టు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఈ 5 రాష్ట్రాలతో పాటు దగ్గరలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా వెతుకులాటైతే వీళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కీలకంగా ఏదైతే పత్రాలు దొరికాయో ఆ పత్రాల ఆధారంగానే అతన్ని ట్రేస్ అవుట్ చేసే పనిలో అయితే నిమగ్నమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలని వెలుగులోకి తీసుకొస్తూ దానికి సంబంధించిన అంశాలపై కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే వేగవంతంగా జరుగుతున్న కనిపిస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని జి వెంకటరెడ్డి ఆరోపణలున్నాయి. తనకు కావాల్సిన వారికే మైండ్ కట్టబెట్టారని వెంకటరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా 120 కోట్ల మేర అక్రమాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే దీనిపై రాష్ట్రంలోని పలు సంస్థల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గనుల శాఖ ఆఫీసులు తనిఖీలు చేసి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 2566 కోట్ల మైనింగ్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. వెంకటరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. విజి వెంకటరెడ్డితో ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు గుర్తించారు.